హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సైకో ఎగ్జామ్కి సంబంధించి బ్యాటరీ టెస్ట్లో కొన్ని మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈ ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో టేబుల్ టెస్ట్ గురించి చాలామందికి అర్థం కావట్లేదు. సో క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాలా హై లెవెల్లో ఇస్తూ ఉన్నాడు. వాటిని స్లైడింగ్ చేసుకునే ప్రాబ్లం ఒకటి ఉంది. దాంతోపాటు క్వశ్చన్లు చాలా లెంతీగా ఉంటున్నాయి. సో ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చాలామంది దీంట్లో మేము పోతున్నాం సార్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాచ్ క్లాక్ టెస్ట్లో ఒక 10 నిమిషాలు 20 క్వశ్చన్స్ కాబట్టి కాస్త అటు ఇటుగా సాల్వ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ టేబుల్ టెస్ట్లో 5 నిమిషాల్లో 10 క్వశ్చన్స్ అంటే అది కాస్త ఇబ్బందిగా ఉంది. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను కంపల్సరీగా ఈ టేబుల్ టెస్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ చేయగలనో అన్ని వీడియోస్ తప్పనిసరిగా అప్లోడ్ చేసి పెడతాను. ఓకేనా? కొన్ని రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో విచ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? విచ్ అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉంటాడు. స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇంటూ ఉంటాయి, స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ రివర్స్లో సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? దట్ దిస్ ఇలాంటి కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మోడల్స్ అంటే నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. వాటిని సెగ్రిగేట్ చేసి డిఫరెన్షియేట్ చేసి ఇలాంటి మోడల్స్ ఉంటాయని నాకు అర్థమైంది అనమాట. సో నేను టేబుల్ టెస్ట్ మీద ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి వాటి మీద ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం అంత బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఈ టెస్ట్ స్టార్టింగ్ అనమాట. దీని నుంచి రకరకాల టెస్ట్లు అనేవి కూడా వస్తూ ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఫాలో అప్ చేయండి. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా హై లెవెల్ క్వశ్చన్స్ అనమాట. వీటిని కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎలా సాల్వ్ చేస్తున్నాం ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో టేబుల్ టెస్ట్కి సంబంధించిన 10 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. అంతకుముందు అందరు వీడియోని ముందు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇలా మనకు తెలిసింది కదా, కాలమ్స్ 5 ఇస్తారు, రోస్ 5 ఇస్తారు. సో ఇవన్నీ మీకు తెలుసు. నేను బేసిక్ లెవెల్లో మాట్లాడట్లేదు, డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయి వాటిని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం బాగా గమనిస్తే మీకు దట్ అనే పదం కనపడదు, దిస్ అనే పదం కనపడదు. ఇది స్టేట్మెంట్ మోడల్ కాదనమాట. ఇది స్టేట్మెంట్ మోడల్ కాదు. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి సార్? చూపిస్తాను. అవి కూడా నేను ఇప్పుడు కాదు అని చెప్పిన రకాల క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి గజిబిజిగా రకరకాలుగా ఉంటాయి. వాటిని చేద్దాం. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా రివర్స్లో సాల్వ్ చేయాలన్నమాట. రివర్స్లో సాల్వ్ చేస్తేనే క్వశ్చన్స్ తగ్గుతాయి. ఓకేనా? చూద్దాం ఈ రివర్స్ మోడ్లో ఉండే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనే విషయం వెళ్దాం. ఇవంతా కూడా ప్రాక్టీస్ మీద అర్థమైంది కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ రో 2 అండ్ రో 3. రో 2, రో 3 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్చేంజ్డ్, ఎక్స్చేంజ్డ్ రివర్స్ ఆర్డర్లో రాసామని చెప్పి మొదట్లో చెబుతాడు. అంటే అది మనకు మళ్ళీ చివరిలో ఉపయోగపడిద్ది. మనం ఆ మాట మాత్రమే చదువుకొని వెళ్ళిపోవాలి, దాని దగ్గర ఉండకూడదు అనమాట. ఓకేనా? సో రో 2, రో 3 రెండు ఇంటర్చేంజ్ అంట. ఓకే, మనకైతే అక్కడ పెన్ ఉండదు కాబట్టి నోట్లోనే గుర్తుపెట్టుకోవాలి. నోటుతో అనుకొని మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. వెనకాల నుంచి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ద లెటర్ ఆఫ్ రో 2 అండ్ కాలం 4 అక్కడ డివైడ్ చేసుకున్నా. ఇదిగోండి కట్ కొట్టేలాగా. ద లెటర్ ఆఫ్ రో 2 కాలం 4. ఇది రో 2, ఇది కాలం 4. రో 2 కాలం 4 అంటే ఆన్సర్ ఏంటి? సి అనమాట. ఓకే, నెక్స్ట్ ద లెటర్ ఇమీడియట్ బిలో. ఇక్కడ కట్ కొట్టాను. హెల్పింగ్ వెర్బ్ కనపడింది, కట్ కొట్టుకున్నా. ద లెటర్ ఇమీడియట్ బిలో. దీనికి ఇమీడియట్ బిలో ఏంటి? ఏ. తర్వాత నెక్స్ట్ ద సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్. ఇప్పుడు దీనికి సెకండ్ లెఫ్ట్ అనమాట. ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ అంటే సి. నెక్స్ట్ ద ఇమీడియట్ ఎబో. ఇప్పుడు దీనికి ఇమీడియట్ ఎబో అంటే ఆన్సర్ ఏంటి? డి. నెక్స్ట్ ఇమీడియట్ రైట్ అన్నాడు. సో దీనికి ఇమీడియట్ రైట్ ఏంటి? సి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. ఆంధ్ర అడవుల్లో ఆన్సర్ సి అని పెడతారు, అక్కడ తప్పు అయిపోయింది. నువ్వు స్టార్టింగ్లో ఏమని చదువుకున్నావు? రో 2, రో 3 అన్నీ కూడా ఎక్స్చేంజ్ అయ్యి అని మాట్లాడుకున్నావు. ఆన్సర్ సి, కానీ సి ప్లేస్లోకి ఏమొచ్చింది? డి వచ్చింది. కాబట్టి ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? డి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఒకవేళ క్లారిటీ రాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెనకాల నుంచే వస్తున్నా. ఎక్స్చేంజ్, రోని రివర్స్లో రాశాను, కాలంలో రివర్స్లో రాశాను, ఏమీ లేవు. అలాంటివి లేకపోతే డైరెక్ట్ వెనకాలకి వెళ్ళిపోండి. ఎందుకు?
విచ్, దట్, దిస్ ఇలాంటివి ఏవి లేవు కదా. ఇవి లేకపోతే వెనకాల నుంచి చక్కగా సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. చూడండి కట్ కొట్టే ఇక్కడ ద రైట్ ఆఫ్ కాలమ్ టు. ఓకే మొత్తం చూద్దాం. చూడండి సెకండ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ కాలమ్ 2 ఫ్రమ్ రో 3. కాలమ్ 2 రో 3 అనమాట. కాలమ్ 2 అంటే ఇది, రో 3 అంటే ఇది. సో కాలమ్ 2 రో 3 అంటే ఆన్సర్ సి అనమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ లెటర్ టు ద రైట్. ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. ఓకే నెక్స్ట్ లెటర్ ఇమీడియట్ ఎబో అంటే సి. ఓకే నెక్స్ట్ లెటర్ టు ద లెఫ్ట్. ఓకే లెఫ్ట్ అంటే సి. ఓకే నెక్స్ట్ ఇమీడియట్ ఎబో, ద లెటర్ టు ఇమీడియట్ ఎబో, దీనికి ఇమీడియట్ ఎబో అంటే ఏ. ఓకే నెక్స్ట్ థర్డ్ టు ద రైట్. ఓకే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. మరి థర్డ్ రైట్ లేదుగా. థర్డ్ రైట్ అనేది రావాలి కానీ లేదు. అంటే టేబుల్లో చెప్పిన ఆన్సర్ కాకుండా టేబుల్కి బయటికి వెళ్ళి ఆన్సర్ చేశాం కాబట్టి రెండో క్వశ్చన్ ఆన్సర్ ఎంత, ఎఫ్ అనమాట. యాక్చువల్గా ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, వాడు థర్డ్ రైట్ అన్నాడు. ఇదిగోండి థర్డ్ టు ద రైట్ అన్నాడు. అంటే మనకి ఈ వరకు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే టేబుల్కి బయట ఆన్సర్ వచ్చిద్దో అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, ఎఫ్ అవ్వాలి. సో రెండో దానికి ఎఫ్ అనమాట. ఆ కండిషన్ మీకు ఇస్తాడు. ఓకేనా, క్వశ్చన్లో ఆ కండిషన్ మెన్షన్ చేస్తాడు. అలా చేసినప్పుడు మీరు ఇలా ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాలమ్ 1 అండ్ రో 5 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇదిగోండి ఇది కాలమ్ 1, ఇది రో 5. సో కాలమ్ 1 రో 5 అంటే ఇది అనమాట. ఇప్పుడు ఇది దీంతో ఇంటర్చేంజ్ అయ్యిద్ది. సో ఇది దీంతో ఇంటర్చేంజ్ అయ్యిద్ది, ఇది దీంతో ఇంటర్చేంజ్ అయ్యిద్ది, ఇది దీంతో ఇంటర్చేంజ్ అనమాట. అంటే కాలమ్ 1 రో 5 ఇంటర్చేంజ్ అయినాయి అంటే ఇలా పెట్టాలి మనం. ఓకేనా, ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి అది గుర్తు పెట్టుకోండి, మీకు అర్థం అవడానికి చూపించాను. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లెటర్ ఆఫ్ రో 2 కాలమ్ 3. ఓకే రో 2 కాలమ్ 3 అంటే సిఏగా. రో 2 కాలమ్ 3 అంటే సి అనమాట. నెక్స్ట్ సెకండ్ లెటర్ బిలో, ఇది ఫస్ట్ లెటర్, ఇది సెకండ్ లెటర్ అంటే ఈ అనమాట. నెక్స్ట్ సెకండ్ టు ద రైట్. సో దీనికి సెకండ్ రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. నెక్స్ట్ గివెన్ వేబో విచ్ లెటర్ అన్నాడు. సో ఇక్కడ ఏ వచ్చింది, యాక్చువల్గా ఇక్కడ సంబంధించిన ఆన్సర్ వస్తే అప్పుడు ఎక్స్చేంజ్ చేసాం కాబట్టి రో 5 కాలమ్ 1 చేయొచ్చు. కానీ ఏంటి ఇలా ఇచ్చాడు, సంథింగ్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది థర్డ్ క్వశ్చన్లో. ఓకే థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ కాస్త డౌట్గా ఉంది. ఇట్స్ ఎ డౌట్ఫుల్ క్వశ్చన్. ఓకేనా, మీరు ఎవరైనా సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి ఎక్స్చేంజ్ రివర్స్ ఏమైనా చెప్పాడా, చెప్పలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి సాల్వ్ చేద్దాం. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ కాలమ్ 5 అండ్ రో 3. ఓకే కాలమ్ 5 అంటే ఇది, రో 3 అంటే ఇది అనమాట. కాలమ్ 5లో రో 3 అంటే బి అనమాట. ఏమన్నాడు, లెటర్ టు ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఏ అనమాట. ఓకే తర్వాత లెటర్ ఇమీడియట్ బిలో అంటే డి అనమాట. తర్వాత లెటర్ టు ద లెఫ్ట్ అంటే ఈ అనమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ టు ద సెకండ్ ఎబో, ఇది ఫస్ట్ ఎబో, ఇది సెకండ్ ఎబో. సో ఆన్సర్ సి. నాలుగో క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి, సి అవ్వాలి. ఆన్సర్ సి. ఓకేనా, థర్డ్ క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ పెట్టాను, నాకు అర్థం కాలేదు. సో చేయాల్సిన పద్ధతిలోనే చేశాను, నాకు అర్థం కాలేదు. మీరు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనమ్మా, చాలాసార్లు చూశాను ఇంకా అర్థం కాలేదు. ఐదో క్వశ్చన్, ద లెటర్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ రో 1. ఓకే కాలమ్ 3 రో 1, కాలమ్ 3 రో 1 అంటే ఏ అనమాట. ఓకే ఈజ్ యూజ్డ్ మోర్ దెన్ వన్స్ ఇన్ విచ్ కాలం. సో ఏ అనే దాన్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఏ కాలంలో వాడాడు అని అడిగాడు. చూద్దాం. ఏ ఇక్కడ ఒకసారే ఉంది, ఏ ఇక్కడ ఒకసారే ఉంది, ఏ ఇక్కడ ఒకసారే ఉంది, ఏ ఇక్కడ ఒకసారే ఉంది, ఏ ఇక్కడ 2 సార్లు ఉన్నాయి. ఓకే కాలం 5లో వాడాడు. ఓకేనా, సో ఐదో దానికి ఆన్సర్ ఈ అనమాట. నువ్వు 5 అని రాయకూడదు, ఈ, ఎందుకంటే ఆన్సర్లన్నీ ఆల్ఫాబెట్స్లో ఉంటాయి. నీకు నెంబర్ వచ్చినా నువ్వు ఆల్ఫాబెట్స్లోనే ఆన్సర్ చేయాలి. సో 5 అంటే ఈ కాబట్టి 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఈ అని పెట్టాను. ఓకేనా,
సింపుల్ క్వశ్చన్, 1 లైన్ క్వశ్చన్స్ మాత్రం వదలకూడదు. చూడండి 6వ క్వశ్చన్, ద లెటర్ ఆఫ్ కాలమ్ 5 ఆఫ్ రో 4. ఓకే, కాలమ్ 5 ఆఫ్ రో 4 ఒకసారి చదవంగానే నోట్లో ఉండాలా, అక్కడికి వచ్చి టేబుల్లో పర్ఫామ్ చేయాలా. ఓకేనా, పద్దా చూసుకోకూడదు. సో కాలమ్ 5 ఆఫ్ రో 4 పెట్టేశాను. ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ రో ఆఫ్ కాలమ్ 4. ఓకే, ఏ అనేది విచ్ రో ఆఫ్ కాలమ్ 4, కాలమ్ 4లో ఏ రోలో ఏ ఉంది అని అడిగాడు. ఇది కాలమ్ 4, ఏ రోలో ఉంది, 3rd రోలో ఉంది. సో 3rd రో అంటే ఆన్సర్ ఏమవ్వాలి, 6వ దానికి సి అవ్వాలి. ఎందుకు 3 అంటే ఆన్సర్ ఏంటి, సి అనమాట. ఓకేనా అమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, రో 4 రో 1 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇదిగో కామా, ఇది చాలా ఇంపార్టెంట్. కామాలు బాగా అర్థం చేసుకోవాలి. కామాల ముందు కామాల తర్వాత అనే విషయం మనకు అర్థమైతే క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయింది. ఓకేనా, రో 4 అండ్ రో 1 సాల్వ్ చేస్తున్నా, ఒక నిమిషం ఉండండి. రో 4 రో 1, ఇదిగోండి, ఇది రో 4 ఇది రో 1, రెండు ఇంటర్చేంజ్ అంట. ఓకే, దృష్టిలో పెట్టుకో. నెక్స్ట్ లెటర్ ఆఫ్ రో 3 కాలమ్ 2, ఇది రో 3 ఇది కాలమ్ 2 అంటే సి అనమాట. ఓకే, నెక్స్ట్ లెటర్ టు ద రైట్, దీనికి రైట్ అంటే డి. ఓకే, నెక్స్ట్ లెటర్ బిలో అంటే ఈ అనమాట. ఓకే, నెక్స్ట్ లెటర్ విల్ బి టు ద రైట్, దీనికి రైట్ అంటే డి అనమాట. ఓకేనా, డి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఆన్సర్ ఏంటి అన్నాడు. ఇది రో 4 అనమాట. రో 4లో డి ఉంది. ఆన్సర్ డి పెట్టేస్తాడు. రో 4 అనేది ఏమైంది, రో 1తో ఎక్స్చేంజ్ అయింది కాబట్టి ఈ డి ప్లేస్లోకి వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, 7వ క్వశ్చన్కి ఈ అవ్వాలి. హడావుల్లో మనం డి పెట్టకూడదు. ఎక్స్చేంజ్ అనే విషయం మర్చిపోకూడదు. నువ్వు క్వశ్చన్లో చదివావు కాబట్టి ఎక్స్చేంజ్ రివర్స్ అని చెప్పినప్పుడు వాటిని చివరిలో పర్ఫామ్ చేసి నువ్వు చేయాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్లో ముందు పర్ఫామ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్లో రివర్స్ పర్ఫామ్ చేయాలి, అంటే లాస్ట్లో పర్ఫామ్ చేయాలి. ఓకేనా. తర్వాత క్వశ్చన్ అంటే 8వ క్వశ్చన్ చూడండి, ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ అని ఏం చెప్పాలా. ఓకే, మిడిల్ లెటర్ ఆఫ్ కాలమ్ 3. చూడండి, మిడిల్ లెటర్ అంటే డి, మిడిల్ లెటర్ ఆఫ్ కాలమ్ 3. ఓకే, డి వచ్చేసింది. నెక్స్ట్ లెటర్ టు ద రైట్ అంటే ఏ. నెక్స్ట్ లెటర్ ఇమీడియట్ ఎబో, దీనికి ఇమీడియట్ ఎబో సి. నెక్స్ట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది లెటర్, థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సో ఆన్సర్ బి. ఎందో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, బి. చూసారా, నేను క్వశ్చన్ మొత్తం చదవట్లేదు. క్వశ్చన్లో రైట్, లెఫ్ట్, పైన, కింద, ఇంటర్చేంజ్ ఈ పదాలు మాత్రమే పట్టుకుంటున్నా. ఎందుకంటే మొత్తం చదువుకున్నావు కొన్ని కన్ఫ్యూజ్ అవుతావు. నువ్వు ఏం అడుగుతున్నాడో దాన్ని గట్టిగా పట్టేసుకోవాలి అక్కడ, అప్పుడు మాత్రమే చేయగలవు. చూడండి, ఇన్ విచ్ రో ద లెటర్ ఆల్ఫాబెటికల్లీ ఇమీడియట్లీ బిఫోర్ ద లెటర్ విచ్ హ్యాస్ అపియర్డ్ ట్వైస్ ఇన్ కాలమ్ 1. ఓకే, విచ్ హ్యాస్ అపియర్డ్ ట్వైస్ ఇన్ కాలమ్ 1. సో ట్వైస్ ఇన్ కాలమ్ 1 చూడండి, కాలమ్ 1లో 2 సార్లు వచ్చిన లెటర్ ఏంటి, ఇది డి, ఇది డి. సో డి వచ్చింది. ఓకే, దానికి విచ్ ఆల్ఫాబెటికల్లీ ఇమీడియట్లీ బిఫోర్ దట్ లెటర్, డికి ఆల్ఫాబెటికల్లీ బిఫోర్ ఏముండిద్ది, సి ఉండిద్ది. అంతేనా, సి ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ రో సి హ్యాస్ అపియర్డ్ ట్వైస్. ఇన్ విచ్ రో సి 2 సార్లు వచ్చే రో ఏంటి, ఒకసారి వచ్చింది. ఇదిగోండి 2 సార్లు వచ్చింది. ఓకేనా. సో 9th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, బి అనమాట. సింపుల్, 9th క్వశ్చన్ ఆన్సర్ బి అనమాట. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నా చూడండి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, అర్థం కాదనమాట. చూడండి, విచ్ హ్యాస్ అపియర్డ్ ట్వైస్ ఇన్ కాలమ్ 1. కాలమ్ 1లో 2 సార్లు ఏదైతే వచ్చిద్దో అది విచ్ అంటే అదనమాట. ఆ హెల్పింగ్ వర్బ్ను పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. విచ్, దట్, దీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్ కాలమ్ టెస్ట్లో. వీటి యొక్క ఇంపార్టెన్స్ నేను మళ్ళీ మీకు రకరకాల టెస్టులు చేపిస్తున్నప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. విచ్ అని వచ్చిందా, అది స్టేట్మెంటా, అది ఏం చెబుతున్నాడు అని జాగ్రత్తగా చదవండి మనసు పెట్టుకొని. ఎండ్ క్వశ్చన్,
విచ్ హ్యాస్ అపియర్ ట్వైస్ ఇన్ కాలం బి. ఓకే, కాలం 1లో ట్వైస్ ఏమొచ్చింది, డి వచ్చింది. ఓకే, ఆల్ఫాబెటికల్లీ ఇమీడియట్లీ బిఫోర్, డికి ఆల్ఫాబెటికల్ ఇమీడియట్లీ బిఫోర్ ఏంటి, సి అనమాట. ఇప్పుడు ఇన్ విచ్ రో ద లెటర్ హ్యాస్ అపియర్ ట్వైస్. చూసారా, విచ్ రో పైన రాశాడు, అపియర్ ట్వైస్ కింద రాశాడు. ఓకేనా, అంటే దానికి సంబంధించింది, పై దానికి సంబంధించింది అని అర్థం. మరి ఆ కంటిన్యూగా వచ్చిన దానికి సంబంధించింది కాదు అని మనం ఎలా చెప్పాలి, కామా ఉంది కాబట్టి దాని తర్వాత కాదు అని మనకు అర్థం అవ్వాలి. కన్ఫ్యూజ్ చేశాడు, ముందు వెనక ముందు ఇచ్చాడు. ఇప్పుడు ఏ రోలో సి 2 సార్లు వచ్చింది, ఇదిగోండి రో 2లో 2 సార్లు వచ్చింది. 2 అంటే ఆన్సర్ ఏంటి, బి అనమాట. సో ఆన్సర్ బి పెట్టాను. ఓకేనా, మస్తు క్వశ్చన్ అనమాట, మంచి క్వశ్చన్. 10వ క్వశ్చన్, లెటర్ ఆఫ్ రో 1 కాలం 3. సో లెటర్ ఆఫ్ రో 1 కాలం 3 అంటే ఏ అనమాట. రో 1 కాలం 3. ఓకే, నెక్స్ట్ సెకండ్ టు ద రైట్, దీనికి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అంటే సిఏ కదా. 10వ క్వశ్చన్కి ఆన్సర్ సి. ఓకేనా, సో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, ఒక 3వ క్వశ్చన్ తప్ప. దీన్ని నేను చేశాను కానీ నాకు అర్థం కాలేదు. మీరు ఎవరైనా చేస్తే కామెంట్ సెక్షన్లో ఇది సార్ ఆన్సర్ ఇలాగా అని ఓపిక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో టేబుల్ టెస్ట్కి సంబంధించి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా నా దగ్గర కొన్ని పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్లో కొంతమంది పిల్లలు సార్ కఠినమైన క్వశ్చన్స్ కొన్ని నేను బయటికి తీశాను సార్, వాటిని చెప్పండి అని అడిగారు. అవి కూడా నాకు సెండ్ చేశారు, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. టేబుల్ టెస్ట్ మీద ఒక 30-20 వీడియోలు చేస్తాను. మీకు డౌట్ అన్నారు కాబట్టి డౌట్ మొత్తాన్ని క్లారిఫై చేద్దాం. రకరకాల క్వశ్చన్స్ అని ఇక్కడే మాట్లాడుకుందాం, అప్పుడు మనకి ఎగ్జామ్లో బాగా ఈజీ అయిపోయింది. ఓకేనా, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.